శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ వారు ఈరోజు అనుకోకుండా మా కార్యాలయానికి వచ్చి మాతో కలిసి ఈ యొక్క యాప్ను ఇనాగ్రేట్ చేయించినారు. చాలా సంతోషం. ఈ సమాజంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ప్రజ్ఞావంతులను చేయాలి, విజ్ఞానవంతులను చేయాలి. ఈ సమాజానికి మార్పు చెందింపజేసే యంత్రాల్లాగా తయారు చేయాలని, వాళ్ళలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తులను, యుక్తులను బయటికి తీసుకువచ్చి ప్రోత్సహించి వాళ్ళ ఎఫిషియన్సీ లెవెల్ను పెంచి జ్ఞానాన్ని పెంచి ఐఏఎస్, ఐఎఫ్ఎస్లకు, ఐపీఎస్లకు తయారు చేసుకుంటూ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా తయారు చేసుకుంటూ అనేక రకాల సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు అనేక మంది అందిస్తుండొచ్చు, కానీ వీరు ప్రతి విద్యార్థి యొక్క ఉన్నతిని, వారి యొక్క ఎదుగుదలను కాంక్షించి ఎక్కడెక్కడైతే పిల్లల వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ బట్టి వాళ్ళని ప్రోత్సహించడం, ఎక్కడైతే తగ్గు ఉన్నటువంటి పిల్లలను కూడా గుర్తించి వాళ్ళను వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఉద్యోగం పొందే రీతిగా వాళ్ళకు నాలెడ్జ్ని పంచడం, ఎక్కడైతే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఉంటే వాళ్ళకు కూడా ఆర్థికపరమైన సహాయాలు అందించి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళను డ్రాప్అవుట్ కాకుండా చూసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి శరత్ చంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఒక ఫోకస్డ్గా ప్రతి పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క స్థాయిని, జ్ఞాన స్థాయిని, అంటే విద్యా స్థాయిని గుర్తించి వాళ్ళ స్థాయికి తగ్గినట్టు ఆలోచనను కల్పించి అక్కడ కూడా మీరు నిరుత్సాహపడవలసినక్కర్లేదు. మీరు ఇంకో యాంగిల్లో కూడా పోవచ్చు. ఆ లెవెల్లో కూడా గ్రూప్ 2 అవుతుండొచ్చు, గ్రూప్ 3 అవుతుండొచ్చు, గ్రూప్ 4 అవుతుండొచ్చు, లేదా ప్రైవేట్ రంగంలో కూడా చేర్చే అవకాశం ఉన్నది అనేటువంటి విధంగా ప్రతి విద్యార్థిని ఆత్మ న్యూన్యత భావంలోకి వెళ్లకుండా పాజిటివ్గా వాళ్ళు ఉన్నటువంటి శక్తిని ఉపయోగించే రీతిన జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి శరత్ చంద్ర గారికి మరి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళ టీం కూడా ఇక్కడ ఉన్నారు, అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఆ టీం కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న టీం కొద్దిగా అయితే తెర వెనుక ఉండి పనిచేస్తున్నటువంటి టీం ఆఫీసులో, కార్యాలయంలో, వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మా ఆసిఫ్ అలీ గారు మెంబర్, గౌరవప్రదమైన మెంబరు, మరి వీళ్ళని గుర్తించి నా వద్ద తీసుకొచ్చడానికి క్యాబినెట్ లో పనిచేసి మనం ఒక వాళ్ళ యొక్క పనిని గుర్తింపజేసి ఎప్పుడు కానీ విద్యా విభాగంలో విద్యలో అప్లాజ్, మెచ్చుకోవటం, భుజం సరవటం ఎంతైతే ఒక ఆంజనేయునికి ఇచ్చినటువంటి బలాన్ని అది ఇస్తుంది. అప్లాజ్ చేయాలి. యూ కెన్ టేక్ అన్ హార్స్ టు ది వాటర్, యూ కెనాట్ మేక్ ఇట్ టు డ్రింక్ అనే విధంగా ప్రోత్సహిస్తే అనేక మార్పులు తీసుకొచ్చడానికి సమాజంలో జ్ఞానవంతులు, యుక్తివంతులు, శక్తివంతులైనటువంటి సమాజం మన భారతదేశంలో దండిగా మెండుగా ఉన్నది. మానవ సంపద గట్టిగా ఉన్నటువంటి దేశం. ఎట్లయితే సహజ సంపద ఉందో దానికి దీటుగా మానవ సంపద ఉంది. ఈ మానవ సంపదను, సహజ సంపదను సమర్థవంతంగా వాడుకునే స్థితి కనుక మానవ సంపద ఎదిగితే ఈ దేశం ప్రపంచ దేశంలో నంబర్ 1 అవుతుందనేది నేను ప్రగాఢ విశ్వాసం తెలియజేసుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను, నాలాంటి వారిని భాగస్వామ్యం చేసినందుకు నిజంగా నేను అదృష్టవంతుడిగా భావిస్తూ, మరి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ఇంకా ముందు కాలంలో మంచిగా ఎదిగి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఇన్స్టిట్యూట్ గా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వెలుగొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. అలాగే నేను రాజయ్య సార్కి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, అలాగే మొహమ్మద్ ఆసిఫ్ అలీ సార్, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్, ఇద్దరు కూడా ఈరోజు మన గురించి టైం కేటాయించి నాకు సివిల్ సర్వీసెస్ కానీ, తెలంగాణ టీజీపీఎస్సీ కానీ కోచింగ్లో ఎటువంటి అంశాలను మనం ఫోకస్ చేయాలనేది వివరించారు. వీళ్ళకున్న అపారమైన ఎక్స్పీరియన్స్తో ఇంకా బెటర్గా ఎలా ట్రైన్ చేయాలి స్టూడెంట్స్ని, యావరేజ్ స్టూడెంట్స్ని కూడా ఎలా మోటివేట్ చేస్తే ర్యాంక్ సాధించగలరు, తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులను కూడా
ఇటువంటి దిశలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో నాకు చెప్పారు. వాళ్ళ సజెషన్స్ ఫాలో అవుతాను నేను. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ టైం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.